4 సంవత్సరాల ప్రేమంట. తెలిసి తెలియని వయసులో ప్రేయసి ప్రేమలో పడిందంట. ప్రేమికుడు మాత్రం ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసే రాక్షసుడు. ప్రేయసి మాత్రం ప్రేమికుడే ప్రాణంగా బ్రతుకుతూ ఉంది. కథలోకి వెళ్తే ఆ ప్రేయసి తన ప్రేమ కథని ఇలా చెప్తూ ఉంది. నా మీదే నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల్ని నేను మోసం చేశాను. తన మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను తను మోసం చేశాడు. మానమే ప్రాణంగా చూసుకునే నేను నా ప్రేమ కోసం పణంగా పెట్టాను. కానీ నా ప్రేమికుడు దానికోసమే ప్రేమించాడని నేను తెలుసుకోలేకపోయాను. మనసెప్పుడో చనిపోయింది. నా దేహం మాత్రమే బ్రతుకుంది. తప్పు చేశానేమో అని తలుచుకున్న ప్రతి క్షణం ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంది. నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానే అనో పక్క, తనని నమ్మి తప్పు చేశానేమో అని మరో పక్క, ప్రతి క్షణం ఎవ్వరికీ చెప్పుకోలేక నలుగురిలో ఉన్న 4 గోళ్ల మధ్య నలిగిపోతూ ఉన్నాను. దొరికిన ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేస్తూ తను మాత్రం సుఖం మధ్య నలిగిపోతూ ఉన్నాడు. నిజాయితీగా ప్రేమించే నేను మాత్రం దుఃఖాన్ని మధ్య నలిగిపోతూ ఉన్నాను. ఈ సమాజం కూడా అంతే. నలుగురితో పడుకున్నాన్రా అని ఒక మగాడు చెప్తే నువ్వు మగాడివిరా అంటారు. అదే ఒక ఆడది మగాడి చేతిలో మోసపోయిందంటే దానికి మదమెక్కలా చేసిందిరా అంటారంటూ ప్రేయసి కథని నాతో చెప్పుకుంది. చివరిగా ఒక్క మాట చెప్పింది. ఆడదంటే అంగట్లో దొరికే ఒక ఆట బొమ్మ కాదు. నువ్వు చెప్పినట్టు ఆడుతుందంటే అది ప్రేమ మాత్రమే. అదే ఆడది లేకపోతే ప్రపంచమే క్షీణించిపోతుందని. ఎంత నరకం అనుభవించుంటే తన నోటి నుంచి మాటలొచ్చుంటాయి.